బ్రేక్ డ్యూటీ అంట కదా. సో బ్రేక్ డ్యూటీ అంటే ఏంది ఇక్కడ? సో నాకు తెలిసి ఇండియాలో ఉండొచ్చు, నాకు ఐడియా లేదు. కానీ గల్ఫ్ కంట్రీస్లో బాగా ఫేమస్ ఇది. అయితే కరోనా నుంచి స్టార్ట్ అయింది, అంతకుముందు లేదు ఈ బ్రేక్ డ్యూటీ సిస్టమ్ అనేది లేకుండే. అన్ని కంపెనీస్ అట్లనే ఉంటాయి. సో చాలా కొన్ని ఉంటాయి. అయితే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇలా అదే యూజ్ చేస్తున్నారు. ఏంటంటే వర్క్ టైంలో ఎంప్లాయీని ఉంచుకొని వర్క్ లేని టైంలో వాళ్ళకు బ్రేక్కి పంపిస్తారు అన్నట్టు. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ మందిని పెట్టుకోకుండా తక్కువ మందితోనే వర్క్ కంప్లీట్ చేసుకునే టెక్నిక్ అన్నట్టు. సో లైక్ మీకు 10 hours డ్యూటీ ఉంటుంది, 12 hours డ్యూటీ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మార్నింగ్ రావాలి. మార్నింగ్ లైక్ 10 hours డ్యూటీ ఉన్నవానికి మార్నింగ్ 5 hours ఎర్లీ మార్నింగ్ వచ్చేసి చేసుకొని మళ్ళీ మిడిల్లో వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం నుంచి మళ్ళీ నైట్ వరకు. సో అలా 10 hours లేదా 12 hours ఉన్నవానికి మార్నింగ్ 6 hours 3-4 hours చేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ రావాలి. సో దీనివల్ల కంపెనీకి చాలా బెనిఫిట్. ఎలా అంటే వాళ్ళకి ఎక్కువ పని ఉన్నప్పుడు పని చేయించుకుంటారు. పని వాళ్ళకు తెలుసు కదా, ఈ టైం నుంచి ఈ టైం వరకు పని ఉండదు, ఎంప్లాయీస్ ఖాళీగానే ఉంటారు. సో అలాంటప్పుడు ఇలా ఖాళీ ఉండడం ఎందుకు, పని అలా అని కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఓవర్ టైం ఇచ్చేవి కూడా ఉంటాయి. లైక్ ఏంటంటే ఇన్ అవర్స్ నుంచి డ్యూటీ ఉంటుంది, దాని తర్వాత ఓవర్ టైం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఓవర్ టైం కూడా ఎక్కువ ఇవ్వకుండా ఇదే వర్క్ స్టైల్ ఏం చేసుకుంటారంటే వీళ్ళు ఏవైతే రిమైనింగ్ అవర్స్ ఉంటాయో లైక్ 8 hours మీకు వర్క్ నార్మల్ బేసిక్ అవర్స్, రిమైనింగ్ 4 hours అనేవి ఓవర్ టైం కిందకి వస్తాయి. ఆ ఓవర్ టైం ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 8 hours లోపే మీకు వర్క్ చేయించుకోవాలన్నట్టు. అయితే 4 hours మార్నింగ్ చేయించుకొని 9 hours ఇంకా మధ్యలో బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ 4 hours చేసినారంటే వానికి ఓవర్ టైం ఇచ్చే ఛాన్స్ లేదు. అంటే ఇస్తారు 2-3 hours వస్తాయి, మేబీ 1 hour 2 hours 3 hours మేబీ. సో దానివల్ల ఎంప్లాయీకి అంత బెనిఫిట్ ఉండదు, ప్లస్ హెల్త్ లాస్ యూజ్ ఏముండదు, ఎక్స్ట్రా చెటి ఏముండవు. కానీ కంపెనీకి చాలా యూజ్ఫుల్ ఉంటాయి అన్నమాట. అది మరి సిస్టమ్ కరోనా దిక్కుమాల కరోనా కాబట్టి ఇది ఒక కాన్సెప్ట్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు అదే నడుస్తుంది, ఏం జరిగినా అదే జరుగుతుంది. చాలా కష్టం ఇలా చేయడం కూడా. రాను గల్ఫ్ కంట్రీస్ కూడా ఎవరు రాడు, ఇక అర్థమైపోయింది. ఇలా ఉంటే కూడా అసలు ఈ వర్క్లకి సాలరీస్ ఉండవు, ఏముండవు, పెద్ద గుడ్డు చాకరీ చేయాలి, దానివల్ల యూజ్ లేదు. అయితే అనుకోవచ్చు ఓకే నీకు 40,000 50,000 సాలరీ వచ్చినా కూడా ఇక్కడున్న రేట్లు ఇస్తే దిమ్మ తిరిగి బొమ్మ అనిపిస్తుంది. ఓన్లీ కూరగాయల రేట్లు కాదు, అన్ని రేట్లు అన్నీ ఎక్కువైపోతున్నాయి, అన్నీ అవుతున్నాయి. మేబీ మనం డబ్బులు పంపిస్తాం కదా, దాని మీద ట్యాక్స్ వేస్తారు అన్నట్టు అనిపించింది. అది 2 సార్లు క్యాన్సిల్ అయింది, మరి ఇంకోసారి ఎక్కువ ఏమో తెలియదు. సో అది కూడా ఉంది ఛాన్స్. అట్లయితే ఇక కలుస్తుంది, ఏముండదు ఇక బతుకులు ఇక్కడ.